అందరికీ నమస్తే. నా పేరు కృష్ణ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇక్కడ డీ వాటర్ తోడే కార్యక్రమం పెట్టుకున్నారు కదండి మన అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర. అయితే ఐకానిక్ టవర్స్ అనేది అటువైపు ఉన్నాయండి. అవి ఇంతకుముందు మన ఛానల్లో వీడియోస్ పెట్టాను కదా, అట్లాగే మనం ఇంతవరకు అయితే ఈ వీడియో చేయలేదండి. ఇక్కడ కట్టే టవర్ ఏంటంటే హైకోర్టు అండి. హైకోర్టు నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. దీనికి కూడా ఈ వాటర్ అనేది క్లీన్ చేయడానికి నిన్నే జేసీబీలతో కొక్లైన్లతోటి ఇదంతా బాగు చేశారు, కాలువలా చేశారు. ఇదిగోండి ఈ విధంగా తీశారనమాట కాలువ. అట్లాగే వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది పాలవాగు మీదుగా కృష్ణానదిలోకి. అయితే అక్కడ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఐకానిక్ టవర్స్ దగ్గర బ్లాక్ 1, 2, 3లో వర్క్ అయితే జరుగుతుందండి. ఆ వాటర్ లిఫ్టింగ్ అనేది పూర్తి అయిపోగాలి. మళ్ళీ ఆ పంప్స్ ఉంటాయి కదా, మోటార్స్, అవి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ కూడా వాటర్ అనేది క్లీన్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లొకేషన్ అయితే ఈ విధంగా ఉందండి. మనకి అవతల కనపడుతుంది చూసారా, ఇది ప్రస్తుత మనకి న్యాయస్థానం హైకోర్టు అండి అక్కడ. అయితే ఇక్కడ గట్టిగా పర్మనెంట్గా స్టాండర్డ్గా కట్టేది ఇక్కడ కడుతున్నారు కదా. ఈ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది త్వరలో. నిన్నే ఈ వర్క్ అంతా స్టార్ట్ చేశారు. మొత్తం చెట్లన్నీ తీసేసి ఇదంతా సాఫ్ట్గా చేశారనమాట. ఈ ప్లేస్లో అయితే మోటార్లు అయితే పెడతారండి, ఇంజన్లు, పంపు మోటార్లు ఉంటాయి కదా వాటర్ లాగేది, అవి పెట్టేసి ఇక్కడ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ వర్క్ అనేది స్పీడ్గా జరగడానికి ప్రస్తుతానికి అక్కడ మోటార్ జరుగుతూనే మళ్ళీ వేరే మోటార్లు తెప్పిస్తారో లేదా అవే తెస్తారనేది నాకు క్లారిటీగా తెలియదు. అయితే నేను రోజు వస్తున్నాను కాబట్టి చూస్తున్నాను, చూద్దామండి. ఇదైతే నిన్నే కదా బాగు చేసింది, మరి వేరే మోటార్లు ఏమైనా తెస్తారో చూసి, ఒకవేళ తెస్తే కనుక అవి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ఇది కూడా మినిమము 25 నుంచి 30 అడుగులు అవుతుంది అంటున్నారు మరి ఇల్లు. మనకి అంచనా అనేది కరెక్ట్గా తెలియదండి. అయితే మీకు ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను వీటి గురించి. ఈ డీ వాటర్ మొత్తం క్లీన్ చేసేదాకా, లోపల ఉన్న అడుగున ఉన్న వాటర్ మొత్తం క్లియర్ అయిపోయేదాకా మీకు ప్రతిరోజు ఎప్పటికప్పుడు వీడియో చేసి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉందండి. త్వరలో ఒక 2-3 రోజుల్లో మళ్ళీ ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మోటార్లతో, ఇంజిన్లతోటి, వర్కర్స్ తోటి బాగా బిజీగా ఉంటుంది ఈ ఏరియా మొత్తం. అయితే ముందు వర్క్ జరిగే కన్నా ముందు ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో చూపించాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద బిల్డింగ్స్, హైకోర్టు భవనాలు, ఒక అద్భుతమైన సిటీ లాగా మారిపోయింది కదండి. అప్పుడు కూడా తర్వాత మన ఛానల్లో చూసుకోవచ్చు, ఒకప్పుడు ఇలా ఉండిద్ది, ఇలా ఉండేది ఇక్కడ అనేది గుర్తుగా ఉంటుందన్నమాట. అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే చాలా పెద్దది సీల్డ్ వాల్ టెక్నాలజీ తోటి చాలా పెద్ద దిమ్మ అయితే కట్టారండి. అది దేనికి సంబంధించినది అనేది నాకు తెలియట్లేదు. ఒకసారి అటేపు ఏమన్నా ఉందని చూస్తాను. లేదండి, ఇది అన్నీ ఒకేలాగా ఉందండి. మొత్తానికి ఇది ఇక్కడ ఏదో కడుతున్నారు. అప్పుడు అదేంటనేది ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మనకు తెలిసిద్ది. ఇదిగోండి, అక్కడ నుంచి వాటర్ అనేది లిఫ్ట్ చేసుకొని ఇందులో పడుతుంది. ఇక్కడ నుంచి కాలువలాగా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట వాటర్ అంతా. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉందండి. కన్స్ట్రక్షన్ అనేది అక్కడ ఉందండి మధ్యలో. వాటర్ అంతా క్లీన్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది.
త్వరలో ఒక అద్భుతమైన సిటీగా మారబోతుందండి ఇదంతా. ప్రస్తుతానికి చూడటానికి అయితే ఈ విధంగా ఉంది. మన పాత వీడియోల్లో ఉంటాయి కదండి, హైదరాబాదు ఒక 50 ఏళ్ల కిందట ఇగో ఇలా ఉండేది అనేది ఇప్పుడు చూపిస్తున్నారు అప్పుడప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ఇలా ఉంది, తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన నగరంగా మారిపోయి ఉంటుంది. బాగా బిజీగా పెద్ద పెద్ద భవనాలతోటి, చుట్టూ గార్డెన్ మొక్కలతోటి, గ్రీనరీ తోటి ఇదంతా ఒక అద్భుతంగా అయితే కనపడిద్దండి త్వరలో. అది కూడా ఎప్పటికప్పుడు ప్రతిసారి ప్రతి కన్స్ట్రక్షన్కి మన ఛానల్ ద్వారాగా కట్టే ప్రాజెక్టులన్నీ మీకు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. చాలా వరకు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే వ్యూవర్స్ కూడా బాగా చూస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ బాగా పెరగాలండి. ఎందుకంటే మినిమం తక్కువలో తక్కువ ఒక్కొక్క వీడియోకి 10,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో ప్రతిరోజు మీకోసం ఈ వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. మనకి మెయిన్ సబ్స్క్రైబర్స్ కావాలండి. చూస్తున్నారు కదా, అదే టైంలో చక్కగా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఇంకా ఈ అమరావతిలో ఎక్కడెక్కడ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేను అక్కడికి వెళ్ళి వీడియో చేసి మీకు చూపిస్తాను. 29 గ్రామాలు ఉన్నాయండి. 29 గ్రామాలలో దాదాపు 40 రోడ్ల దాకా ఉన్నాయండి, పెద్ద పెద్ద రోడ్లు. ఆ రోడ్లు కన్స్ట్రక్షన్ మొత్తం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీ కాలేజీలు వస్తున్నాయి కొత్తగా, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి, ఇండస్ట్రీలు వస్తున్నాయి. వీటన్నిటి గురించి మీకు చూపిస్తానండి. మీరు కామెంట్ చేయండి, చేసిన రెండో రోజే మీకు ఆ వీడియోని చూపిస్తా. అది నా బాధ్యత. నేనైతే మాటిస్తున్నాను, మీకోసం ప్రతిరోజు ఇట్లా తిరిగి వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉందండి ఇక్కడ. రేపు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అది కూడా మీకు ప్రతిరోజు చూపిస్తానండి. అక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర ఎట్లా జరుగుతుందో అది మీకు ఎట్లా అప్డేట్స్ ఇస్తున్నానో అలాగే ఇక్కడ వర్క్ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పానుగా ఫ్రెండ్స్, నా కోసం సబ్స్క్రైబ్ చేసేయండి.